హాయ్ ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ టైప్స్ అనేది చూద్దాం. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బుక్స్లో ఉంటుంది, కానీ అక్కడ ఏదేదో రాసి ఉంటుంది. దానికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఉన్న పేజ్ ఇది. సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ చదువుకుంటే సరిపోద్ది. ఓకే, ఫస్ట్ బ్లాక్ ఆర్ బ్రౌన్ హైడ్రోజన్. దీన్ని కోల్ను ఉపయోగించి కోల్ గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారనమాట, బ్లాక్ ఆర్ బ్రౌన్ హైడ్రోజన్ని. నెక్స్ట్ వచ్చేసి గ్రే హైడ్రోజన్. ఇది న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి మీథేన్ రీఫార్మేషన్ అనే ప్రాసెస్ ద్వారా గ్రే హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత బ్లూ హైడ్రోజన్. ఈ బ్లూ హైడ్రోజన్ అనేది ఫాజిల్ ఫ్యూయల్ని ఉపయోగించి కోల్ గ్యాసిఫికేషన్ అండ్ మీథేన్ రీఫార్మేషన్ విత్ సిసియుఎస్ అనే ప్రాసెస్ ద్వారా బ్లూ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఈ సిసియుఎస్ అంటే కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. అంటే దీనిలో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేస్తారు. దీని మీద మనకి ఒక రిపోర్ట్ కూడా ఉంది. నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్కి సంబంధించి 2022లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం CO2 ఉద్గారాలను విడుదల చేసే దేశాల్లోని ఫస్ట్ చైనా, తర్వాత USA, తర్వాత ఇండియా అన్నమాట. ఇండియా థర్డ్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ టర్కిష్ హైడ్రోజన్. మీథేన్ యూజ్ చేస్తారు, పైరోలైసిస్ ప్రాసెస్ ద్వారా టర్కిష్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తారు. పింక్ హైడ్రోజన్ సోర్స్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ, ప్రాసెస్ వచ్చేసి ఎలక్ట్రాలిసిస్. ఇది పింక్ హైడ్రోజన్ అన్నమాట. నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్. ఇప్పుడు అసలు విషయం ఇదే, గ్రీన్ హైడ్రోజన్ గురించే ఇదంతా చూడాల్సి వస్తుంది. ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది కదా, చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎలక్ట్రోలైసిస్ ఆర్ బయోమాస్ గ్యాసిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన హైడ్రోజనే గ్రీన్ హైడ్రోజన్. యాక్చువల్గా ఈ హైడ్రోజన్ అంతా ఒకటే, కానీ దాన్ని ప్రొడ్యూస్ చేసే విధానాలు అనేవి డిఫరెంట్గా ఉండటం వల్లే ఒక్కో హైడ్రోజన్కి ఒక్కో పేరు అనేది పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి వరల్డ్లో ఎక్కువగా ఈ గ్రే హైడ్రోజన్ అనేది ఉంది. ఓకే, ఒకసారి ఇదంతా చూసి నోట్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్.